వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్, యూనివర్సిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన విద్యార్థులు ఇక్కడ వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఇది భావితరం. వీళ్ళు సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని ఈ కోర్సులో స్పెండ్ చేశారు. ఒక్కొక్కరు 12 లక్షల నుంచి 15 లక్షల వరకు ఒక్కొక్కరికి ఖర్చు అయింది. ఇంతమంది బిడ్డలు వాళ్ళ జీవితంలో 5 సంవత్సరాలు ఈ కోర్సుకు కేటాయించి ఈ కోర్సు పూర్తి చేసుకుని జీవితాన్ని మొదలు పెట్టాల్సిన వాళ్ళు, లోకంలోకి అడుగు పెట్టాల్సిన వాళ్ళు కనీసం ఈరోజు ఒక వ్యాలిడ్ సర్టిఫికెట్ తో వీళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్తామా లేదా అని కూడా ఈరోజు అర్థం కాని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. అంటే అసలు మన సిస్టమ్ ఎంత కరప్ట్ అయిపోయిందో, ఎంత అన్ఆర్గనైజ్డ్ గా ఉందో, ఎంత లెక్కలేనితనమో అర్థమవుతోంది. ఇది చాలా చాలా బాధాకరం. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే వీళ్ళు అడ్మిషన్లు తీసుకున్న రోజునే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి ఈ యూనివర్సిటీకి పర్మిషన్ లేవు. కానీ బిడ్డల నీ కన్నా తల్లిదండ్రులను మభ్యపెట్టి పర్మిషన్లు ఉన్నట్టుగా, ఏ ఇబ్బందులు లేనట్టుగా చిత్రీకరించి వీళ్ళకి ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ లభ్యమవుతుంది అన్న భ్రమలో ఉంచి ఇక్కడ అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అసలు పర్మిషన్లు ఇవ్వలేదు అన్న సంగతి వీళ్లకు తెలియక ఆర్ ఏ ప్రాబ్లం లేదు అని వీళ్ళకి ఇంప్రెషన్ ఇస్తే దాన్ని నమ్మి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టారు. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఈ చిల్డ్రన్ కనీసం ఈ కోర్సుల్లో ఎన్రోల్మెంట్ అయ్యారు అని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇవ్వాల్సిన ఎన్రోల్మెంట్ నంబర్ కూడా వీళ్ళ చేతుల్లో లేదు. అంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది కేంద్ర సంస్థ. దాని దృష్టిలో వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తేనే వీళ్ళు ఆర్కిటెక్ట్లుగా బయటకు వెళ్లొచ్చు. కానీ దాని దృష్టిలో అసలు వీళ్ళ ఎన్రోల్మెంటే జరగలేదు 5 సంవత్సరాల క్రితం. క్రమేణా ఆ తర్వాత ఎంటర్ అయిన 3 ఏళ్లు అడ్మిషన్లు తీసుకున్న వాళ్లకు కూడా పర్మిషన్స్ లేవు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్స్ ఇచ్చింది లేదు. పర్మిషన్స్ లేవు కాబట్టి వీళ్ళకు ఎన్రోల్మెంట్ నంబర్స్ కూడా ఇచ్చింది లేదు. కాబట్టి వీళ్ళు పరీక్షలు రాసినా కూడా అవి వ్యాలిడ్ కావు, దానికి జెన్యూనిటీ ఉండదు, అవి మొత్తం వృధా అయినట్టే లెక్క. ఎంత దీనంగా, ఎంత అసలు దీన్ని ఏమనాలో అసలు క్షమించరాని తప్పు ఇది. ఇంతమంది బిడ్డల జీవితాలను ఇలా ఎలా పనంగా పెట్టారు? వైసీపీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మరి మీ సొంత జిల్లాలోనే, మీ సొంత ప్రదేశంలోనే ఇంత అక్రమంగా, ఇంత నిర్లక్ష్యంగా ఒక యూనివర్సిటీలో బిడ్డల అడ్మిషన్లు జరుగుతున్నాయి, పర్మిషన్లు లేవని మీకు తెలుసు. ఈ రోజు వరకు కూడా మీరు అసలు స్పందించటం లేదు అంటే అసలు మీరు మనుషులో మానలో అర్థం కావటం లేదు. ఈ రోజు వరకు కూడా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే పర్మిషన్లు తీసుకోకుండా యూనివర్సిటీ మొదలు పెట్టారో అప్పటి నుంచి చేసిన ప్రయత్నం లేదు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర. ఎందుకంటే ఏ క్షణంలోనైనా 2020 నుంచి ఎప్పుడు మీరు ప్రయత్నం చేస్తున్నా కూడా, అది ఫలించినా కూడా ఏదో ఒక టైంలో ఇంటర్వెన్షన్ గా వీళ్ళ చేతుల్లో ఆ ఎన్రోల్మెంట్ నంబర్లు పెట్టేవాళ్ళు. అసలు ఎన్రోల్మెంట్ నంబర్లే వీళ్లకు రాలేదు అంటే అసలు మీరు ప్రయత్నం చేసినట్టా చేయనట్ట? ఈ రోజు కూడా అడుగుతున్నాం. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మరి కేంద్రంలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటే మీ జిల్లాకు సంబంధించిన, మీ పార్లమెంటుకు సంబంధించిన బిడ్డలు ఇక్కడ కేవలం మీరు చేసిన తప్పిదం వల్ల ఈరోజు పర్మిషన్లు లేక, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్ ఇవ్వక వాళ్ళ జీవితాలను ఇలా పనంగా పెట్టి, వాళ్ళకు కనీసం ఇప్పుడు 5 సంవత్సరాలు చదివినాక కూడా వాళ్ళ కోర్సుకు వ్యాలిడిటీ లేక, వాళ్ళు రాసే పరీక్షలకు విలువ లేకున్నప్పుడు కనీసం ఇప్పుడైనా స్పందిస్తున్నారా? కనీసం ఇప్పుడైనా కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు గాని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు సొంత జిల్లా, లేక అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ గాని ఒక్కరైనా దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారా? ఒక్కరు కూడా సమాధానం చెప్పటం లేదు. అంత నిర్లక్ష్యం. మరి ఇప్పుడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, బీజేపీతో కూటమి కట్టారు. మరి కనీసం మన బిడ్డలకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి మీరు సంవత్సరం రోజులైంది ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, సంవత్సరం రోజుల నుంచి ఈ బిడ్డలు ధర్నా చేస్తూనే ఉన్నారు. మాకు పర్మిషన్లు కావాలి, లేకపోతే ఆ ఎన్రోల్మెంట్ నంబర్స్ లేకపోతే మాకు సర్టిఫికెట్లు రావని వీళ్ళు ప్రతి వీలైన చోట నుంచి కనీసం ఒక 1.5 year నుంచి 5 years నుంచి ప్రయత్నిస్తున్నారు. కనీసం 1.5 year నుంచి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ కనీస స్పందన కూడా లేదు.
ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా హెచ్ఆర్డి అయినా కనీసం ఒక్కరైనా స్పందిస్తున్నారా, వీళ్ళ గురించి వీళ్ళ పట్టించుకుంటున్నారా అంటే ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు. మరి కూటమి సర్కార్ని అడుగుతున్నాం, మరి బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు? ఈ రోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అక్కడ ఉంది. మరి మీరు కూటమి ప్రభుత్వానికి మీరు బీజేపీకి మద్దతు ఇస్తే కదా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. మరి ఆ మాత్రం మీరు కేంద్ర సంస్థలకు చెప్పించుకొని మీరు ఆ పనులు చేపించుకోలేరా? ఎంతసేపు అండి మీకు మీరు అనుకుంటే పర్మిషన్ తెచ్చుకోవడము? కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర ఇలా తప్పు జరిగింది, 3 సంవత్సరాలుగా పర్మిషన్ లేకుండా ఎన్రోల్మెంట్స్ జరిగాయి, తప్పే జరిగింది. కానీ అది బిడ్డలకు శిక్ష వేయడం భావ్యం కాదు కదా. ఏదో ఒక అగ్రిమెంట్ కింద ఏదో ఒక కండిషన్స్ తో వాళ్ళకైతే ఇవ్వాల్సిన ఎన్రోల్మెంట్ నంబర్స్ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ జీవితం పాడైపోతుంది. కాబట్టి కనీసం మాట్లాడాలి అన్న ఆలోచన కూడా మీకు రాలేదు అంటే ఇక మీరు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ పార్టీ మనకి ఏమి ఇస్తుందని? కేంద్రంలో మీరు ఏమి సాధించలేకపోతే మరి ఆ కూటమి ఎందుకు కట్టినట్టు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పాలి, లోకేష్ గారు సమాధానం చెప్పాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా హెచ్ఆర్డి అయినా మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అక్కడ కేంద్రంలోనైనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ప్రజలు వేసిన ఓట్ల వల్ల ఈ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రంలో బీజేపీ అయినా అధికారంలో ఉంది, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఓట్లేస్తే ఈ బలాన్ని తీసుకెళ్లి చంద్రబాబు గారు ఎంపీల రూపంలో బీజేపీకి ఇస్తే ఈ రోజు కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి మన రాష్ట్రానికి ఏం చేస్తున్నారు? ఇంతమంది బిడ్డల జీవితాలతో ఆడుకోవడం భావ్యం కాదు. వెంటనే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తో ప్రభుత్వం మాటలు జరపాలి. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర పర్మిషన్ లేకుండా ఎన్రోల్మెంట్ జరిగింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ 3 సంవత్సరాలు జరిగిన ఎన్రోల్మెంట్స్ కు సంబంధించిన ఈ బిడ్డలందరికీ కూడా పర్మిషన్స్ ఇవ్వాలి, ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. వీళ్ళు వ్యాలిడ్ స్టూడెంట్ అని వీళ్ళ జెన్యునిటీని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడున్న తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారు, లోకేష్ గారు జోక్యం చేసుకుని, కూటమి సర్కార్ జోక్యం చేసుకుని వీళ్ళందరికీ భరోసా కలిగించేటట్టు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తో వెంటనే మాట్లాడి ఇక్కడ వీళ్ళకు కావాల్సిన పర్మిషన్ వీళ్ళకు గ్రాంట్ చేయాలని, గ్రాంట్ చేసేటట్టు చూడాలని మీరు పట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం చెప్తున్నాం. ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఇది కేవలం వైఎస్ఆర్ పేరుతో ఉంది కాబట్టి ఇది రాజకీయం చేస్తున్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. దయచేసి ఇలాంటి రాజకీయాలు బిడ్డల జీవితాలతో చేయకండి. ఈ బిడ్డలు చేసిన తప్పు ఏమీ లేదు, మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ వైఎస్ఆర్ గారి పేరు తీసేసి ఏ జాతీయ నాయకుడో లేకపోతే స్వతంత్రంలో పోరాడిన యోధుడి పేరు పెడతారేమో పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ యూనివర్సిటీని మాత్రం జరపండి, బిడ్డల జీవితాలతో మాత్రం ఆటలాడకండి. ఇది భావ్యం కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టిన ఈ యూనివర్సిటీ ఇక్కడ కొనసాగేలా, విశాఖపట్నంలో కావాలంటే ఇంకొకటి పెట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.